నమస్తే వాసుదేవాయ. మన రామాంజనేయులు సారు మనకు ఒక కవితను రాసినాడు. వరమహాలక్ష్మి యొక్క వ్రతం గురించి ఆయనకుండేటువంటి ఆలోచనలతో ఒక రాయడం అనేటువంటి జరిగింది. శ్రీనివాసుని వక్షస్థలమందు స్థిరనివాసం ఏర్పరచుకొని సకల భువనాలను పాలించే లోకమాతను సేవిస్తూ భావిస్తూ కన్నుల పండుగగా వివిధ పుష్కాలంకరణలతో ఫల నైవేద్యాలతో పూజిస్తూ దర్శిస్తూ నీ దివ్యమంగళ రూపాన్ని మనసులో నింపుకొని నిజభక్తితో అర్చించిన సేవించిన నీవు నెలకొని మమ్ము తరింపజేయుడువు చెప్పాడు. అంటే శ్రీనివాసుని వక్షస్థలమందు నివాసము ఉంది. ఎందుకంటే శ్రీనివాసుడు దేనికి ప్రతీక? ధర్మానికి ప్రతీక. ధర్మం అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు ఆ లక్ష్మి అనేది అర్థానికి ప్రతీక. సో అర్థం అనేది ఎప్పుడు కూడా ధర్మముతోనే కలిసి ఉండాలి. ఇప్పుడు లక్ష్మణుడు అర్థము, రాముడు ధర్మము. రాముడు ధర్మము, లక్ష్మణుడు అర్థము. అందువల్ల లక్ష్మణుడు రామునితో కలిసి ఉన్నాడు. భరతుడు మోక్షము. భరతుడు మోక్షము, మోక్షస్థితిలో ఉండేటువంటి వాడు. కామము శత్రుఘ్నుడు. కోరిక ఎక్కడుందంటే మోక్షం దగ్గర ఉంది. అందుకే మనకు అర్థకామాలు రెండూ కూడా ఒకటి ధర్మం వైపు, ఒకటి మోక్షం వైపు వెళ్ళాలా అని చెప్పేసి ఆ సీతారాముల దర్శనం అందుకే వచ్చిండేది మనకి. రామాయణంలో ఉండే అంతరార్థమే అది. రాముడు మనకు ధర్మానికి ప్రతీక, లక్ష్మణుడు మనకు అర్థానికి ప్రతీక, భరతుడు మనకు మోక్షానికి ప్రతీక, తర్వాత వచ్చేసి శత్రుఘ్నుడు కోరికకు ప్రతీక. ఆ కోరిక ఏం కావాలంటే మోక్షానికి సాధనం కావాలా. అదేవిధంగా అర్థం ఎక్కడ ఉండాలంటే ధర్మముతోనే ముడిపడి ఉండాలా. వరమహాలక్ష్మి అంటే వరాలు ఇచ్చేటువంటి తల్లి, సంపదనిచ్చేటువంటి తల్లి కాదు. సంపద ఉన్నప్పుడు ధర్మం కూడా ఉండాల. ఆమె యొక్క వాహనం గుడ్లగూబ. గుడ్లగూబ ఎందుకు అంటే నీకు ధనం విపరీతంగా వచ్చినప్పుడు కన్ను మిన్ను గానకుండా ఉంటావే, అందుకని గుడ్లగూబను పెట్టుకోయింది. ఆ కన్ను మిన్ను గానకుండా అహంకారంతో ఉన్నావంటే ఆ ధనమే నీకు దీనికి దారి అయితే వస్తుంది. ఆ ధనమే నీకు నాశనానికి దారితీస్తుంది. ఈరోజు ధనంతో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ధనం ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది అహంకారానికి దారితీస్తుంది. ఆ అహంకారం వల్ల ధనాన్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ జీవితాలను కూడా పోగొట్టుకున్నారు చాలామంది. మరి పారే నీరు చైతన్యానికి సంకేతం. చెట్లు తమ ఏమీ ఆశించకుండా ఉంటాయి. ప్రకృతి ధర్మాలు అవన్నీ కూడా చెట్లు ఏమీ ఆశించకుండా మనకి ఇస్తాయి. పారే నీరు చైతన్యానికి ఇది. పువ్వులు స్థితజ్ఞతకు ప్రధానం. మరి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే కదా ధర్మం అనేటువంటిది నిన్ను ప్రకృతికి అనుగుణంగా నువ్వు నిర్వహించాలంటే ధర్మమే పాటించాలి. నువ్వు వేరే పాటించడానికి ఏం లేదు. ఈరోజు ప్రకృతికి అనుగుణంగా ఏం చేస్తున్నాం? మనము ఉన్న పూలన్నీ పీకేస్తున్నాం, ఉన్న చెట్లన్నీ పీకేస్తున్నాం, అడవులంతా ఖాళీ చేస్తున్నాం. ఏమైపోతుంది? అడవుల్లో ఉండేవన్నీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు పులులు ఇవన్నీ కూడా ఇంకేం చేస్తారు? వాళ్ళ స్థావరాలని మనం ధ్వంసం చేస్తే ఏమవుతుంది? ఒక మితి వద్దా మనకి? వాటికి వదిలేయాల. భూగోళంలో నీకెంత హక్కు ఉందో ఒక పాముకు కూడా బ్రతికేటువంటి హక్కు ఉంది. అట్లంటే కొన్ని జీవులు మనకంటే బెస్ట్గా ఉన్నాయి, తెలుసో లేదో. పాము 400 సంవత్సరాలు బ్రతుకుతుంది. అది తెలుసో లేదు. 400 సంవత్సరాలు బతుకుతుంది ఎవరు చంపేయకపోతే. తాబేలు 700 సంవత్సరాలు బతుకుతుంది. 700 సంవత్సరాలు బతుకుతుంది. పాము ఆయుష్ అంటే అన్ని జాతుల పాములు కాదమ్మా, మళ్ళీ కొన్ని జాతుల పాములు 1000 ఏళ్ళు ఆయుష్ ఉందా? మరి ఎవరు కంటికి కనపడకపోతే కనపడితే ఆయుష్ క్షీణిస్తుంది. కానీ గాలితోనే 1 వీక్ బతుకుతుందంట. గాలితోనే 1 వీక్ బతుకుతుందంట, గాలిని పీల్చుకొనే. మరి మనకంటే గొప్ప గుణం వాటికి ఉందా లేదా? రామాయణంలో మహాభారతం గాలి భక్షణ చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ. కాబట్టి మనము ప్రకృతికి అనుగుణంగా జీవించాలా, ధర్మాన్ని పట్టుకోవాలా. ధర్మమే ప్రకృతికి ప్రతీక. ఎందుకంటే చారుమతీదేవి వస్తూ ఉంటే గాలి కూడా తక్కువ వీసిందంట ఆమెకు. అయ్యో ఆమెకి ఇస్తే ఎక్కువ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమని గాలి కూడా తగ్గించుకునిందంట, తన వేగాన్ని తగ్గించుకునిందంట ఆమె బయటకు వస్తూ ఉంటే. అంటే ఆ విధంగా ప్రకృతి కూడా సహకరిస్తుంది అని చెప్పడానికి ఇది. ఆమెను
ప్రసన్నంగా అలంకరిస్తారు. ఎందుకు అలంకరిస్తారంటే మనిషి ప్రసన్నంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఏదో మాసిన బట్టలు వేసుకొని తిక్కులుగా ఉండేది, ఎట్లెట్లో ఏమో అయిపోయి గడ్డాలు విపరీతంగా పెంచుకునేది, ఏదో మేము పెద్ద ఆధ్యాత్మికవేత్తలు అయినట్లుగా ఫీల్ అయ్యేది. ఎవరు అవన్నీ ఎవరు చెప్పినారు నీకు? గడ్డాలు పెంచుకోమని ఇవన్నీ ఎవరు చెప్పినారు నీకు? ఆనందంగా మంచి డ్రెస్ వేసుకొని ఒక మంచి నామాన్ని పెట్టుకొని హాయిగా నామస్మరణ చేసుకో. ఏమో మాసిందుట్లు వేసుకుని మాకేమి నచ్చదప్ప, అదే సాల్ నాకు అండి. ఏం అట్లా ఎవరు చెప్పినారు నీకు అట్లా బతుకమని చెప్పి? ఎవరు చెప్పినారు నీకు? ఆమె ప్రసన్న వదనంగా ఉంటుంది. చిన్న బట్టలు వేసుకునేది, చిన్న బట్టలు వేసుకునేది, చినిగిపోయినటువంటి ప్యాంట్లు వేసుకునేది. ఏమది ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పినారు? ఈ సంస్కృతిని ఎవరు చెప్పినారు చెప్పండి. మరి ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు కూడా. అవి అలంకరణం అంటే స్త్రీ యొక్క గొప్పతనం. అది స్త్రీ యొక్క గొప్పతనం, ప్రసన్నత అనేటువంటి స్త్రీ యొక్క గొప్పతనం. ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే స్త్రీ ఉంటే, ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే. నువ్వు ఇంటికి వచ్చినావంటే మొగుడు ఇంటికి వస్తుందే కరెక్ట్గా కాఫీ ఇచ్చిందనుకో, ఆమె గొప్ప దేవతే. ఇంకా ఆ టీవీ చూస్తానని ఉండు రొంచెప్పు, కానీ కూర్చో రొంచెప్పు, మాకు సాలైపోయింది నీకు చేసి అంటే అనిందనుకో, అంతే ఇంకా అట్లా. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సిరి సంపదలను ఐశ్వర్యాలనిచ్చే ధనిక దేవతగా ప్రపంచం నిన్ను వీక్షించడం కడు శోచనీయము. చూడండి, ఈరోజు మనం ఏంగా ఇస్తున్నామంటే ధనదేవతగా ప్రపంచము నిన్ను వీక్షించడం అనేటువంటి జరుగుతుంది. అంటే దానం ఉండే చోట, భక్తి ఉండే చోట, సంస్కారం ఉండే చోట, ధర్మం ఉండే చోట, సభ్యత ఉండేటువంటి చోట లక్ష్మీదేవి ఉంటుంది. మరి బిల్ గేట్స్ ఏం లక్ష్మీ పూజ చేసినాడని ఆయనకి అంత డబ్బు వచ్చింది చెప్పండి? దేశంలో అత్యున్నత ధనవంతుడు ఆయన బిల్ గేట్స్. ఆయనకి ఎందుకు అంత ధనం వచ్చింది? మరి ఆయన ఏం లక్ష్మీ పూజ చేయలేదు. ఏ రోజు వరమహాలక్ష్మి పూజ చేయలేదు ఆయన. ఎందుకు వచ్చింది అంటే ఆయన తన యొక్క సంపదలో 70% ఫౌండేషన్లో ఇచ్చి ప్రపంచమంతా కూడా కాపాడుతున్నాడు. మన దేశానికి పోలియో చుక్కలు ఇచ్చేటువంటి ఆయనే. పోలియో చుక్కలు అందించేకి దాని యొక్క ఖర్చు అంతా అందించేది ఆయనే. ప్రపంచ దేశాలకు అందరికీ పోలియో చుక్కలు మిలిండా ఫౌండేషన్ అని వాళ్ళ కొడుకులకి 10% ఇచ్చినాడు అంతే. 90%లో 20% పెట్టుకొని ఎంత త్యాగము! 90%లో 90% 10% పిల్లలకి ఇచ్చినాడు, 60% మా ఫౌండేషన్కి రాసేసినాడు, 20% ఆయన పెట్టుకున్నాడు అనమాట. చూడండి, రతన్ టాటా వీళ్ళంతా కూడా డబ్బులు వాళ్ళకు బానిస కాలేదు. వాళ్ళు ఉద్యోగులకు ఇచ్చేది, వాళ్ళకు ఇంప్రూవ్ చేసేది, వాళ్ళ నుంచే కదా మాకు ఇంతవరకు ఇంత వచ్చిండేదని చెప్పేసి. డబ్బుకి ఎప్పుడు కూడా మనం బానిస కాకూడదు, డబ్బు మనం నియంత్రణ చేయకూడదు, మనమే డబ్బును నియంత్రణ చేయాలి అని చెప్తుంది ఈ పండుగ. కాబట్టి జీవితం నిష్ఫలమే కదా. భగవంతునిపై భక్తి ప్రబత్తలు, భక్తికి రాజమార్గమైన శ్రీ మహావిష్ణువు భక్తుల కథలతో నిబిడీకృతమైనటువంటి భక్తిని అధ్యయనం చేయడానికి సులువైన మహాగ్రంథరాజం భక్త పోతన శ్రీమదాంధ్ర భాగవతం అనే రత్నమణిలో నిండి ఉండేదే కదా నిజమైన సిరి. అంటే భాగవతం ఏం చెప్తుంది? మనకు త్యాగాన్ని చెప్తుంది, భక్తిని చెప్తుంది, మంచి ఆలోచన చేయమని చెప్తుంది, మంచి మాటలు మాట్లాడమని చెప్తుంది. ఇవన్నీ కూడా గ్రంథాలు చెప్పేవే కదా. ఆ గ్రంథాల వలన మనలో మానసిక పరివర్తన రావాలా. ఆ పరివర్తన రాకుండా పోతే ఏముంటుంది? ఇంకా పరివర్తన మనలో రావాలా. ఒక మాత్ర వేసుకుంటే మనలో పరివర్తన వస్తుందా లేదా? యాత్ర చేస్తే పరివర్తన రాదు. మళ్ళీ మనకి మాత్ర వేసుకుంటే పొద్దున్నకే ఆ ఒళ్ళు నొప్పులు ఏవో తగ్గుతాయి కొద్దిగా, సర్లే డాక్టర్ బాగానే ఉంది అంటాము. యాత్ర చేసి వచ్చిన తర్వాత అహంకారం పడతాం, మేము అవన్నీ చూసినాము, ఇంకా 2 లింగాలు చూడాల్సిందే. చూడకపోతే ఏం నువ్వు చెప్పు? టైం ఉంటే చూడు, తప్పేముంది? అహంకార పడతాం, అది అహంకార పడకూడదు అనమాట. కాబట్టి ఇట్లాంటి మహావిష్ణువు భక్తుల కథలతో నిబిడీకృతమైనటువంటి భక్తిని అధ్యయనం చేయడానికి సులువైన గ్రంథరాజం మనకు శ్రీమదాంధ్ర భాగవతం భక్తిని తెలుపుతుంది. సేవాధర్మం, కార్యదీక్ష నిండుగా కలిగి శ్రీరాముని బంటుగా రామనామాన్ని జగత్తునంతా ప్రభవింపజేసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉన్నదే నిజమైనటువంటి శరణాగతి. ఆయన సేవాభావం చూడండి. ఆంజనేయ స్వామి యా పోస్ట్ అన్నా కోరుకున్నాడా? స్వామి మీకు సీతమ్మని తెచ్చిస్తాను, నాకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలా, లేదా ఒక మంత్రిగా ఇవ్వండి అని చెప్పేసి ఎప్పుడన్నా అనుకున్నాడా? ఏమీ అనుకోలేదు ఆయన, ఏది అడగలేదు కూడా భగవంతుడు. ఇది భగవంతుని కార్యము అని చెప్పి చేసినాడు. ఇది నేను రాముడు విడిచిన బాణాన్ని అని చెప్పి చేసినాడు.
కాబట్టి ఆయన గొప్పవాడుగా ఈరోజు శ్రీరాముడు గుర్తున్నంతకాలం ఆంజనేయ స్వామి గుర్తుంటాడు, వెంకటేశ్వరుడు గుర్తున్నంతకాలం అన్నమయ్య గుర్తుంటాడు, రాముడు గుర్తున్నంతకాలము రామదాసు గుర్తుంటాడు. మరి వాళ్ళు భక్తులు ఆ విధంగా తయారైనారు. మరి నిస్వార్థమైనటువంటి సేవను చేసినాడు, ఏ రోజు ఏది ఆశించలేదు. ఆయనకి ఆశించకుండానే అన్నీ వచ్చేసినాయి. ఆయన ఎప్పుడు ఆశిస్తే రావు, మనం ఆశించకుండా ఉంటే అన్నీ వస్తాయి. మనం అడిగితే కొన్నే ఇస్తాడంట భగవంతుడు, అడగకపోతే అన్నీ ఇస్తాడంట. మనం అడిగితే కొన్నే ఇస్తాడు, ఏదో అడిగినాడు కదా వాడు ఇచ్చేద్దాంలే అనుకుంటాడు. ఆశించకపోతే మనకు అన్నీ ఇచ్చేస్తాడంట భగవంతుడు, ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేస్తాడు, ఆయనే తెలుసుకొని ఇచ్చేస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామికి అడిగినాడా, భవిష్యత్ బ్రహ్మనే ఇచ్చేసినాడు ఆయన. భవిష్యత్ బ్రహ్మ ఆయన. ఇంకా తర్వాత రామనామము రాముడు రామనామాన్ని ఆయన పట్టుకున్నాడు కాబట్టి రోమానికి కొన్ని కోట్ల సార్లు రామనామాన్ని జపించినాడు కాబట్టి అంత భక్తాగ్రస్తుడైనాడు. అంత శ్రీరామ దర్శనం కూడా ఆయనకు లభించిందనమాట. ఎట్టకేళ్లకు రామదర్శనం కోసం అడవుల్లో సంచరిస్తూ అనేక ఫలాలను పువ్వులను సేకరించి రోజు నివారించి మధుర భక్తితో వేసారక శ్రీరామ దర్శనం చేసుకున్న వైకుంఠ ప్రాప్తి పొందినటువంటి భక్తి శబరిలో ఉండేటువంటిదే నిజమైనటువంటి సిరి. భక్తి శబరి పుష్పం పత్రం ఫలం తోయం అంటుంది. పుష్పం అంటే తులసి రుక్మిణీదేవి తులసిని ఇది చేసి శ్రీకృష్ణుని పొందింది. ఆమె సత్యభామ ఎన్ని నగలేసినా కూడా తూగలేదు. సత్యభామ ఎన్ని నగలేసింది అయినా తూగలేదు. తులసి ఆ రుక్మిణీదేవి మనసులో అనుకుని తులసి ఆకును వేసింది. పత్రం, దాన్నే పత్రం అంటారు. పుష్పం అంటే పుష్పం గజేంద్రుడు ఇచ్చినటువంటి పుష్పం. శరణాగతిని పొంది ఆయన పుష్పాన్ని ఇచ్చినాడు. అంటే తన యొక్క శక్తిని కాపాడుకుంటూ తన యొక్క శక్తి మేరకు ప్రయత్నం చేస్తూ జీవితంలో తన శక్తికి మించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే భగవంతునికి నివేదించాలని చెప్తుంది. నీ శక్తికి మించిన ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకోండి, అప్పుడు నువ్వు భగవంతునికి నివేదించాలని చెప్పేసి ఆయన పుష్పాన్ని అర్పించినాడు. పత్రం, పుష్పం, ఫలం అంటే శబరిమాత. అందరూ అర్పించినారు, కానీ శ్రీరాముడు ఆ ఫలాన్ని తీసుకున్నాడు. ఆమె ఎన్నో రోజులుగా తన యొక్క యవ్వనాన్ని కూడా త్యాగం చేసి భగవంతుని కోసము ఎదురు చూసిందనమాట. భగవంతుని కోసం ఎదురు చూసింది కాబట్టే శ్రీరామ దర్శనం ఆమెకు అయింది అని చెప్పేసి మనకు చెప్తారు. రాత్రి పగలు కష్టపడి తమ చెమటను అన్నంగా చేసి జీవులకు ప్రాణదానం అందించే రైతు దగ్గర ఉన్నదే త్యాగసిరి. సర్వశక్తులు ఒడ్డి దక్షిణ దిశలో లంకలో సీతమ్మ జాడను కనుక్కోవడానికి తన వానసేనంతా ప్రభు కార్యానికి స్నేహధర్మానికి కట్టుబడి రామాయణంలో సుందరకాండ అనే అత్యంత ప్రముఖ ఘట్ట నిర్వహణలో తన సేనా వ్యూహాలతో శౌర్య పరాక్రమాలతో లంకకు చేటు తెచ్చి స్వామి కార్యాన్ని సఫలీకృతం చేసిన సుగ్రీవ ప్రభు వద్ద ఉన్నదే కార్యసిరి. నారాయణ మంత్రాన్ని విశ్వమంతా వినిపించి పరమ భక్తాగ్రేశ్వరులైనటువంటి ద్రోహ ప్రహ్లాద వాల్మీకాదులు భక్తి మార్గంలో నడిపించడానికి మార్గదర్శనం చేసిన శ్రీహరి భక్తి సేవాగణ్యుడు నారద మహర్షి వద్ద పాదుకొని ఉన్నది భక్తి సిరి. తన తపస్సునంతా శ్రీరామ పుణ్యకార్యానికి దారపోతి తపశ్శక్తిని నిక్షిప్తం చేసి పఠించిన విన్న పుణ్యఫలాలను అందించే ఆదికవి వాల్మీకి వద్ద ఉన్నదే కవితా తపస్సు అనేటువంటి సిరి. కాబట్టి సకల దేవతల చక్రవర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొని ఉన్న తిరుమలలో వెళ్ళడమే సిరి. తిరుమల కొండను బాగా చూసి అందులోని వృక్షాలను, మృగజాతులను, దేవతలను దర్శించడమే సిరి. తిరుమల కొండలో సంచరించడం, ఆ స్వామి యందు భక్తి నిలపడం, ఉత్సాహంతో ఆనందంతో శ్రీనివాస స్వామిని దర్శించడం, గోవింద నామోర్చనతో విష్ణు భక్తులతో స్నేహం చేయడం, భజనలు చేయడం, ఇవన్నీ కూడా నిజమైనటువంటి సంపదలు. అటువంటి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని మనకు ఏటిగడ్డ ఆంజనేయ స్వామి ఆలయం అద్భుత ప్రకృతి సౌందర్యాలతో ఆకర్షిస్తూ భగవన్నామ స్మరణకు అత్యంత అనుకూలంగా ఆధ్యాత్మిక సాధనకు కావాల్సిన ముడిసరుకు అనేటువంటి భక్తి అనేటువంటి సాధనం సులువుగా అందించే అద్భుతమైనటువంటి ప్రాంగణం ఏటిగడ్డ సంఘం. సో కాబట్టి విష్ణు సహస్రనామం పంచి ధ్యానముతో ఏకీకృతమై నిష్ణాతులైన గాన గంధర్వులతో భజన కీర్తనలు ఆలపించడం, శ్రీ భాగవత, భగవద్గీత, రామాయణ ఇత్యాది సద్గంధ ప్రకటనం చేయడం, సద్గురువుల అద్భుత ప్రవచనాలు, నిజమైన సేవాధర్మం, కార్యదీక్ష కలిగిన నిజభక్తుల కేంద్రీకృతమైనటువంటి ఏటిగడ్డ ఆంజనేయ స్వామిని సేవించి ఫలాలను అందుకుందాం. చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని ఆశ్రయించి
వేదవ్యాస మహర్షి అందించిన జ్ఞాననిధి శ్రీ మహాభారతం ప్రతిరోజు విని సద్గతులను పొందుదాం. ఇదే మానవాళికి శ్రీ మహాలక్ష్మి అందించినటువంటి నిజమైనటువంటి సిరి అని చెప్పేసి అద్భుతమైనటువంటి దీన్ని రాశాడు. చాలా మంచి విషయాల్ని నారదుడు కౌల గురించి అందరి గురించి వాళ్ళు ఏ విధంగా భక్తి మార్గాన్ని మనకు అందించినారు అనేటువంటి అద్భుతమైనటువంటి కవితను రాసినటువంటి రామాంజనేయులు గారికి వరమహాలక్ష్మి యొక్క ప్రగాఢమైనటువంటి ఆశీస్సులు ఉండాలని మన బృందం తరఫున కోరుకుంటున్నాం. వరమహాలక్ష్మి ఆశీస్సులు దండిగా మెండుగా ఉండాలి. సో ఇక్కడ మనము తీర్థాల గురించి మనము చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి భరత ఋషికుల్య తీర్థాన్ని వశిష్ఠ తీర్థాన్ని సేవిస్తే వాసిష్ఠాన్ని దాటిన వారంతా ద్విజులు అవుతారు. ఋషికులంలో స్నానం చేస్తే పాపదురులై పితరులను దేవతలను అర్పించి ఋషిలోకానికి చేరి సుఖిస్తారు. రాజా భృగు తుంగ తీర్థాన శాకాహారి ఒక నెలపాటు నివాసం ఉంటే అశ్వమేధ యాగాన్ని ఫలితాన్ని పొందుతారు. ఇట్లా అనేక తీర్థాల్లో నారద వీరమోక్ష తీర్థానికి పోయినంత మాత్రాన పాపాలు తొలగిపోతాయి. కృత్తిక మాఘ తీర్థాలలో చేరిన మానవుడు అష్టోష్ట మాతి రాత్ర యాగాల ఫలితాన్ని పొందుతాడు. ప్రాతఃసంధ్యలో విద్యాతీర్థం స్నానమాచరిస్తే ఏ విద్యనైనా ఎక్కడైనా పొందగలుగుతాడు. పాపాలను తొలగించగల మహాష్టమ తీర్థంలో ఒకరోజు ఉపవాసం చేస్తే మనకు శుభలోకాలను చేరుకోగలుగుతారు. ప్రతిరోజు అరవ సమయంలో ప్రదోష సమయం వరకు ఉపవాసంతో నెల రోజులు మహాలయ తీర్థంలో నివసిస్తే అన్ని పాపాలు పోతాయి. అదేవిధంగా పిమ్మట బ్రహ్మచే సేవించబడిన వేదశిఖ తీర్థానికి పోయిన వారు అశ్వమేధ ఫలితాన్ని పొందుతారు. సిద్ధసేవితమైన సుందర తీర్థానికి చేరిన మనుజుడు రూపవంతుడైతాడు. బ్రహ్మచారి జితేంద్రియుడు అయినటువంటి బ్రాహ్మణ తీర్థానికి పోయినటువంటి యాత్రికుడు కమలకాంతులతో విమానంలో బ్రహ్మలోకాన్ని చేరుతాడు. అన్ని తీర్థాల్లో మనిషి యొక్క దుర్గతిని నివారించేటువంటి తీర్థాలు ఇవన్నీ కూడా. సో మనుషులు అనేక రకాలుగా పాపంచే పీడించబడుతుంటారు, దుఃఖంచే పీడించబడుతుంటారు, అహంకారంచే పీడించబడుతుంటారు, మమకారంచే పీడించబడుతుంటారు. ఇవన్నీ కూడా భగవంతుడు ఇవన్నీ తీసివేయడానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి జన్మైంది. ఎందుకంటే మన కలి ప్రభావం వలన, కర్మల యొక్క ప్రభావం వలన, కాలదోషం వలన ఈరోజు ఏమైపోతుంది, మనము కొన్ని దాంట్లోకి అడిక్ట్ అవుతాం. మనం కామని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి అప్పుడు ఈ భగవన్నామస్మరణ అనేటువంటి మనకు రక్షక కవచం అనేటువంటిది మనల్ని కాపాడుతుందన్నమాట. అందుకే ఈ పండుగలన్నీ కూడా నెలకు ఒక పండుగను నేను హెచ్చరిస్తూ ఉంటాయన్నమాట. నేను హెచ్చరిస్తూ ఉంటాయి, పోవద్దు, ఆ విధంగా పోవద్దు, ఈ విధంగా రా, ఇది పండుగ యొక్క తత్వము అని చెప్పేసి అనేక రకాల పండుగలు మనకు అనేక రకాలుగా మనకు ఉపదేశం చేస్తూ ఉంటాయి. అందుకే ఈ పండుగల యొక్క రహస్యాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవాలని చెప్పేది. పండుగ అంటే ఏదో పిండి వంటలకు పరిమితమైందే కాదు, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మికతను కూడా ఇస్తుంది. పండుగ అనేటువంటిది మనం అన్వయం చేసుకోవాలా, దాన్ని అవగాహన చేసుకోవాలా, తర్వాత విచారణ చేయాలా, దాన్ని ఆచరణ కూడా చేయాలి. విచారణ చేయాలి. ఎందుకు మనమంతా కూడా ఎందుకు ఈ విధంగా తయారవుతున్నాం? కొన్ని రోజుల కోసము మనం ఉండేటువంటి జీవిత కాలం కూడా మనకు ఫిక్స్ లేదే. ఈరోజు మనకు ఉండేటువంటి జీవిత కాలం ఏమన్నా ఫిక్స్ ఉందా? పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు ఉందని చెప్పినాడు సుఖమహర్షి, సంతోషించినాడు ఆయన. మనకి 7 క్షణాలు కూడా ఉంటుందో లేదు తెలియదు. ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనమాట. సో ఈ అస్పష్టమైనటువంటి జీవిత కాలంలో మనం స్పష్టంగా మన వెనుక నడిపిస్తున్నటువంటి దాన్ని మనం ఎందుకు పట్టుకోలేకుండా పోతున్నాం? అశాశ్వతమైన దాన్ని వెనుక పరిగెత్తున్నాం, శాశ్వతమైన దాన్ని దూరం చేసుకుంటున్నాం. అశాశ్వతమైంది నీకేమైనా మేలు చేస్తుందా? ఒకసారి ఆలోచించి. అశాశ్వతమైన దాన్ని పట్టుకుంటున్నావు, ఏమైనా నీకు మేలు చేస్తుందా? మేలు చేయదు. శాశ్వతమైన దాన్ని పట్టుకోలేకుండా పోతున్నాం మనం. అశాశ్వతమైన దాన్ని పట్టుకుంటున్నాం. శాశ్వతమైన దాన్ని మనం పట్టుకోవడం వలన అది మేలు చేయదు కదా, ఒకసారి కీడు కూడా చేస్తుంది. కాబట్టి అశాశ్వతమైన దాన్ని వదిలేసి శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలా. ఆ పట్టుకోవాలి అన్నప్పుడు ఆ శాశ్వతమైనది ఎప్పుడు లభిస్తుంది అంటే మనకు ఒక బాధ్యత, ఒక ధర్మము, ఒక సేవ,
ఒక భక్తి, ఒక జిజ్ఞాస, ఒక జ్ఞానము ఇవన్నీ మనకు ఉన్నప్పుడు భగవంతుడు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే భగవంతుడు మెచ్చితేనే జ్ఞానం ఇస్తాడు. పాండిత్యం ఎవరికైనా ఇస్తాడు, నువ్వు నేర్చుకోవచ్చు పాండిత్యాన్ని, కానీ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడు. భగవంతుడు వాడు మెచ్చుకుంటేనే భగవంతుడు మెచ్చుకుంటేనే నీ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని అనుభవించేటువంటి అవకాశాన్ని కూడా ఇస్తాడు. జ్ఞానాన్ని తెలుసుకోవడమే కాదు, అవకాశాన్ని కూడా ఇస్తాడు అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పినాడు. భక్తుని యొక్క లక్షణాలన్నింటినీ చెప్పినాడు ఆయన. ఈ లక్షణాలు ఉంటేనే నా భక్తుడైతావు. ఎందుకని అర్జునునికి ఎందుకు చెప్పినాడు? అర్జునుడి దగ్గర ఏమన్నాడు? నువ్వు నా స్నేహితుడే కాదు, నా భక్తుడు కూడా అన్నాడు. నష్టో మోహో కృష్ణ అన్నాడు ఆయన. నా మోహాన్ని తొలగించినావు కృష్ణ, ఈరోజు నాకు నా మోహాన్ని తొలగించినావు, ఈరోజు నాకు ఎన్నో విషయాలని చెప్పి భగవద్గీతలో నా మోహాన్ని తొలగించినావు. కాబట్టే ఆయనకు కృష్ణతత్వం ద్వారా మరి కురుక్షేత్రంలో ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ఆ మోహం, తనలో ఉండేటువంటి మోహాన్ని శ్రీకృష్ణ భగవానుడు అనేక అధ్యాయాల రూపంలో తొలగించినాడు. ఆయనకి సరిగా ఆయన కౌన్సిలింగ్ చేసినాడు అర్జునునికంతా కౌన్సిలింగ్ చేసినాడు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆయనకి మోహం అనేటువంటిది వెళ్ళిపోయి తన యొక్క బల పరాక్రమములు ప్రకటితమై ఆయన ధర్మం కోసము మనకు యుద్ధం చేసినాడు. కాబట్టి ఆ విధంగా భగవంతుడు మనకు కూడా ఇస్తాడు. కానీ మనము మన యొక్క అజ్ఞానము చేత ఈరోజు భగవంతుడిని పట్టుకోలేకుండా పోతున్నాం. మనకు భగవంతుడు కొన్ని భక్తి ధర్మము ఇలాంటివన్నీ ఉంటే భగవంతుడు జ్ఞానాన్ని కూడా ఇస్తాడు అని మనకు ప్రకటితమైనటువంటి ఇదంతా కూడా చెప్తుంది. కాబట్టి సిద్ధ సేవితమైన సుందర తీర్థాన్ని చేరితే మనుజుడు రూపవంతుడైతాడు. నైమిషారణ్యాన్ని వెతుకుతూ నరుడు సగం పాపం పోగొట్టుకుని అందులో ప్రవేశించి సర్వ పాపరాశి నుంచి విముక్తుడవుతాడు. నైమిషారణ్యానికి పోతే సర్వ పాపరాశి విముక్తమవుతుంది అని చెప్తారు. ధీరుడైన యాత్రికుడు తీర్థ సేవనాశక్తి కలిగి ఒక నెల నైమిషారణ్యంలో నివసించాలి. భూమిపై ఎన్ని తీర్థాలు ఉన్నాయో అవన్నీ నైమిషారణ్యంలో ఉన్నాయి. పారాయణం చెప్తాను. నైమిషారణ్యంలో అన్నీ ఉన్నాయన్నమాట. మేము అక్కడ వెళ్ళినప్పుడు కొన్ని తీర్థాలు, చక్రతీర్థం ఉంది, ముచుకుంద తీర్థం ఉంది, ఇవన్నీ తీర్థాలు. ఉంది చెప్పినా నిన్న. నైమిషారణ్య తీర్థాన మితహారి జితేంద్రియుడై, మితహారి కావాలా, జితేంద్రియుడు కావాలా, అవన్నీ అయినప్పుడే అయ్యేది, మళ్ళీ ఊరికే కాదు. ఆ స్థానాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగచరణ ఫలితాన్ని పొందుతారు. సో ఇట్లా మనము భరత సత్తమ తన కులపురుషుడు 7 తరాల పాటు ఉద్ధరించి ఉపవాస దీక్షతో నైమిషారణ్యంలో ప్రాణాలు విడిస్తే అన్ని లోకాల్లో ఆనందాన్ని అనుభవిస్తాడని చెప్పారు. గంగోద్భవ తీర్థములో 3 రాత్రులు ఉపవాస దీక్ష చేస్తే వాజపేయ యాగ ఫలితాన్ని పొందుతారు. సరస్వతీ తీర్థాన్ని ఆశ్రయిస్తే స్నాన పరిశుద్ధుడై పితరులను దేవతలను అర్చిస్తే యాత్రికుడు సారస్వత లోకాలకు పోతాడు. చూడండి, అంటే అందరినీ కూడా ఎవరైనా కూడా ఈ విధంగా చేస్తే భగవంతుడు తన పాపాలు తీసేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. కానీ మనము కొంత ధర్మాన్ని పాటించడం లేదు, కొంత జితేంద్రియత్వాన్ని పాటించడం లేదు, కొంత మోహాన్ని తొలగించుకోవడం లేదు. ఎలా అయిపోయినామంటే ఈ కలియుగం మనకేమైనా శాశ్వతమేమో అనేటట్లుగా మనం తయారవుతున్నాం. ఈరోజు కలియుగం మనం శాశ్వతంగా ఉంటామేమో అనేటట్లుగా మనం శాశ్వతమై మనకి ఇష్టానుసారము మనం ప్రవర్తించడం అనేటువంటి జరుగుతుంది. సో మన పుట్టుక ఎలా వచ్చింది, ఏ విధంగా మనం పుట్టినందుకు మనం సార్థకం చేసుకోవాలనేటువంటిది ఏదైనా మనం ఆలోచించినామా? ఎప్పుడైనా కూడా ఆలోచించడం లేదు. పుడుతున్నాం, ఏది మనల్ని ఆధారభూతంగా ఉంది, మన జీవితానికి ఏది ఆధారభూతంగా మనల్ని నడిపిస్తుంది అనేటువంటిది కూడా మనం గుర్తించలేకుండా పోతున్నాం. ఒక బైకుకు కీ ఎంత ముఖ్యమో మనకు ఆత్మ అంత ముఖ్యం అన్నమాట. కీ లేకుండా పోతే ఆ బైక్ ఎట్లా స్టార్ట్ కాదో ఆ విధంగా ఆత్మ అనేటువంటిది పని చేయలేకుండా పోతే ఏది సాధ్యం కాదు. సరే, నీ శరీరం అంటున్నావు కదా, నువ్వు చెప్పినట్లు వింటుందేమో చూడు. ఓసారి గుండెని నిలుపుమని నువ్వు ఆదేశమి, నిలుస్తుందేమో చూద్దాం. ఊపిరితిత్తుల్లో నా రక్తం పోకూడదని ఆదేశమి, ఏం లేదు కదా. మరి నీ ఆదేశాన్ని పాటించినప్పుడు నీ శరీరం ఎట్లా అవుతుంది?
నీ ఆదేశాన్ని పాటించాలి కదా. ఇప్పుడు నా వాచ్ నేను ఇటు పారేస్తాను, తీసుకొని పారేయచ్చు, నా ఆదేశం పాటించవచ్చు, ఆదేశాన్ని పాటించవచ్చు. మనసును కొద్దిగా భగవంతుని వైపు తిప్పమని చెప్పు. నీదే కదా శరీరము, నీ కంట్రోల్లో ఉందా? భగవంతుని మనసు వైపు తిప్పమని చెప్పు, తిప్పుతుందా? బుద్ధిని తిప్పమని చెప్పు, తిప్పుతుందా? మరి నీదని ఎట్లా అంటావు శరీరం అని? నీదని ఎట్లా అంటావు శరీరం అని? మరి లోపల ఏవి ఆపాలో ఏవి ఆడించాలో భగవంతుడు ఆడిస్తాడు. గుండెని ఆయనే ఆపుతాడు, మనం ఆపేకి లేదు, ఆయన ఆపుతాడు ఒకరోజు. గుండెని ఆయన ఆపుతాడు ఒకరోజు, మనల్ని ఆపేకి లేదు. ఏవేవి ఆపాలో ఆయనకు తెలుసు. మూత్రపిండాలు ఆపాలో, ఐసీయూలో వేయాలో, ఎక్కడ వేయాలో, ఏం చేయాలో అన్నీ ఆయనకు తెలుసు. ఆ రోజు వచ్చినప్పుడు అవి చేసే జరుగుతారు. కాబట్టి మన అధీనంలో ఉండేటువంటి మన శరీరాన్ని మనం మనది అనుకొని భ్రమపడి ఇదే శాశ్వతం అనుకొని ఈరోజు భగవత్ సత్యాన్ని తెలుసుకోలేకుండా పోతున్నాం. రైలుకు ఆధారమేమి? రైలు పట్టాల ఆధారం. రైలు పట్టాలు కనిపించకపోవచ్చు, రైలు కనిపిస్తూ ఉంది, మనం కనిపిస్తూ ఉన్నాం, రైలు పట్టాలు కనిపించవు. రైలు పట్టాలు సినిమా వేసినప్పుడు తెర కనిపించదు, తెర మీద ఉండే బొమ్మ కనిపిస్తుంది, ఆ బొమ్మ మనమే. కానీ దానికి ఆధారం ఏముంది? తెర లేకుండా పోతే ఆ సినిమా కనపడదు నీకు. కాబట్టి మనకు ఆధారమైనటువంటి దాన్ని, మనకు అశాశ్వతమైన దాన్ని మర్చిపోయి శాశ్వతమైనటువంటి తత్వాన్ని ఎవరైతే గ్రహిస్తారో ఆ పండుగలు పబ్బాలు అన్నీ కూడా ఇదే సూత్రాన్ని చెప్తాయి. చివరికి ఇదే సూత్రమే. అంటే అనేక రకాలుగా తీసుకుని వచ్చి అవి ఆ సిద్ధాంతాన్ని చెప్తాయి. అనేక రకాలుగా ఎక్కడి నుంచో ప్రారంభించి లాస్ట్కి అక్కడ నిలపాల్సిందే. ఎక్కడ? ఆత్మజ్ఞానం దగ్గరే నిలిపేస్తాయి. ఎక్కడైతే ఆత్మజ్ఞానం నీకు రావాలో ఆత్మజ్ఞానం రావాలా, నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించడానికే పుట్టినటువంటిది అని లాస్ట్లో నిలిపేస్తాయి అన్నమాట. కాబట్టి ఏ పండుగ తీసుకున్నా ఏ దేవుణ్ణి తీసుకున్నా ఆయన యొక్క రూపంలోనే కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలను ఇంకొద్దిగా ముందుకు పోతే కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు తెలుస్తాయి, ఇంకొద్దిగా ముందుకు పోతే ఇంకొన్ని రహస్యాలు తెలుస్తాయి. ఇట్లా మనము విచారణ చేసే కొద్దీ మనకు అద్భుతమైనటువంటి విషయాలను బయటపడతాయన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం భగవతత్వాన్ని మనలోకి జీర్ణించుకోవాలి. మనం శరీరం నాది అనేటువంటిది లేదు. అది శరీరము దాని ప్రకారం దాన్ని ఉంటుంది, కానీ శరీరం ఉండాల్సిందే. శరీరం కలు ధర్మ సాధనం. ఇప్పుడు నీకు ఒక సరస్సు ఉంది, ఆ పక్క పోవాలంటే బోట్ కావాలి నీకు, అదే శరీరం అంతే. ఆ బోట్ లాగా ఉపయోగపడుతుంది. అంటే శరీరం మనకు ఇచ్చినటువంటి దాన్ని శుభ్రంగా ఉంచుకొని మనసును పెట్టమని చెప్పి మనం కోరల్ల. భగవంతుని దగ్గర పూలు ఇచ్చినామా, పండ్లు ఇచ్చినామా, అవి ఇచ్చినామా కాదు. స్వామి, నీ పాదాల దగ్గర నా మనసును కేంద్రీకృతం చేయి. నాకు వచ్చినటువంటి ధనాన్ని వివేకంతో ఖర్చు పెట్టేటట్లు చేయి. నాకు వచ్చినటువంటి ధనాన్ని అవసరమైన వారికి అందించేటువంటి దయనివ్వు. ఆ దయను నాకు కలిగించు, ఆ బుద్ధిని నాకు కలిగించు, ఆ వివేకాన్ని నాకు కలిగించు అని చెప్పేసి మనము భగవంతుని వేడుకోవాలి. అది మనకు వచ్చేటువంటి సంపద నాకు అహంకారాన్ని పెంచకుండా మనకు పరోపకారాన్ని పెంచే విధంగా చూడు. నాలో 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేసేటువంటి గుణాన్ని నాకు ఇవ్వు అనేటువంటి అది మనం కోరుకోవాలా. నీవు ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా నీ పాదాల దగ్గర ఉండేటువంటి నీ పాదాల మీద ఉండేటువంటి భక్తిని సడలీకుండా చెయ్యి నాకు స్వామి అని చెప్పేసి మనం వేడుకోవాలి. అదే భగవత్ తత్వం మనకి ఈరోజు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి తత్వం. దక్షిణాయనంలో వచ్చేటువంటి ఆడవాళ్ళని గౌరవం ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర దేవతో నివాస అంటారు. ఎక్కడ ఆడవాళ్ళని పూజిస్తే అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి అక్కడ భార్యాభర్తల సంబంధము, పిల్లల యొక్క సంబంధము, కుటుంబము, బాధ్యత, సమిష్టి బాధ్యత, తోరాలు కట్టుకుంటాం. ఎందుకు? అనేక దారాలు ఉంటాయి. అంటే అనేక దారాలు ఏం తెలియజేస్తాయి? మనకు ఐక్యతను తెలియజేస్తాయి. మనమందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఫస్ట్ హిందువులందరూ కూడా ఐక్యంగా ఉన్నప్పుడు మనం ఇట్లాంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తోరాలు కట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఒక దారము మనము తెంపేయచ్చు, కానీ అనేక దారాలను తెంపేయడానికి వీలు లేదు. కాబట్టి ఆ తోరం అనేటువంటిది కట్టుకోవడం అనేటువంటిది ఎందుకు అంటే ఒక బాధ్యత, ఒక బంధము, ఒక ఐక్యత
మనలో ఉండాలా అని చెప్పేసి ఆ లక్ష్మీదేవి మనకు ఈరోజు తెలియజేస్తుందన్నమాట. ఆ విధంగా భరతశ్వజ అనంతరం సంగీత ధ్వని మోగించే ఉదయ పర్వతానికి పోతే సావిత్రి చరణాల గుర్తులు గల ప్రదేశాలు లభిస్తాయి. ఉత్తమ వ్రతపాలన చేసే బ్రాహ్మణుడు అక్కడ సంధ్యోపాసన చేయడం వలన 12 సంవత్సరాల సంధ్యోపాసన ఫలాన్ని గ్రహిస్తాడు. ఆ ప్రదేశంలో యోని ద్వార తీర్థం ఉంది. అక్కడ చేరితే యోని ద్వార సంఘటాన్ని తిరిగి పురుషుడు పొందడు. గయా తీర్థంలో కృష్ణ శుక్లపక్షాలు రెండింటి యందు 7 తరాలు పవిత్రం చేసుకోవచ్చు. గయా తీర్థంలో మనము ఇవి చేస్తే. అదేవిధంగా చాలామంది పుత్రులను కలాని వారిలో ఒక్కడైనా గయా తీర్థానికి వెళ్తాడు, అశ్వమేధ యాగం చేస్తాడు అని చెప్తారు. రాజా మానవుల పల్గు తీర్థానికి పోతే అశ్వమేధ యాగాన్ని ఫలితాన్ని పొందుతాడు. ఏకాగ్రచిత్తుడై మనుజుడు ధర్మప్రస్థాన్ని యాత్ర చేయాలి. అక్కడ యమధర్మరాజు నిత్యము కొలువు ఉంటాడు. ధర్మప్రస్థ యాత్రను చేయాలి. ఈ తీర్థంలో కూపజలంతో స్నానం చేస్తే, పితరులను దేవతలను పూజిస్తే, తర్పణం చేస్తే స్వర్గలోకం చేరుతాడు. అక్కడ ఆత్మజ్ఞాని మాతంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఇక్కడ ఆ తీర్థంలో కూపజలంతో స్నానం చేస్తే అక్కడ మాతంగ మహర్షి ఆశ్రమం ఉంది. అంటే మన శబరి మాతకు మాతంగ మహర్షి ఆశ్రమం సంపి శ్రమను శ్లోకాన్ని నాశనం చేసి ఈ ఆశ్రమంలో ప్రవేశించినంత మాత్రాన గవాయాన యజ్ఞ ఫలం లభిస్తుంది. అక్కడ ధర్మరాజ దర్శనం చేసి నరుడు అశ్వమేధ ఫలితాన్ని పొందుతాడు. అంటే గయా మనకు మాతంగ మహర్షి దగ్గరే ఈ శబరి ఆమె చిన్నప్పుడే అక్కడ వచ్చి మాతంగ మహర్షి చెప్పినాడు, మీరు ఇక్కడే ఉండమ్మా, నేను అగ్ని ప్రవేశం చేస్తున్నాను, శ్రీరాముడు నీకు వచ్చి దర్శనమిస్తాడు, ఆయనే వచ్చి నీకు దర్శనమిస్తాడు, రోజు శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ ఉండు అని చెప్తే ఆ విధంగా ఆమె 15 సంవత్సరాలలో వచ్చినటువంటి ఆమె 74 సంవత్సరాల వరకు అక్కడే ఉందంట. 74 సంవత్సరాల కాలం అక్కడే ఉండి మరి రామదర్శనం చేసుకుని రామదర్శనం ద్వారా రామునిలో ఐక్యం కావడం అనేటువంటి జరిగిందనమాట. ఇట్లాంటి అద్భుతమైనటువంటి మాతంగ మహర్షి ఆశ్రమం కూడా సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి అనేక తీర్థాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ మనము ఒక దాంట్లో రాసుకొని దాని ఫలితాలు చెప్తే బెస్ట్ ఏమో నాకు తెలుసు. అదే కదా మనము నోట్ చేసుకుని ఫస్ట్ ఈ తీర్థాలన్నీ కదా. నేను చెప్పేది ఏమంటే అన్ని తీర్థాలు లిస్టు చేసుకొని ఇవన్నీ ఫలితాలు ఏమిటి వస్తాయి, మళ్ళీ వచ్చి విడిగొట్టుకోవాలి అంతే. అట్లా విడగొట్టుకొని చెప్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. ముందుకు పోవచ్చు అని ఒకసారి అట్లా ఎవరైనా ట్రై చేయండి. కనీసం అట్లన్నా చేసుకోవాలి కదా. ఇవి ఒక రోజు 2 రోజులు వారం రోజు జరుగుతుంది. ఇంకా ఉంది అంటే ఇంకా 15 రోజులు ఉంటుంది సార్. ఏ తీర్థాలు ఉన్నాయి ఆ తీర్థాలు రాయాలంటే కష్టం. రాసేది కాదు సార్, అక్కడక్కడ నోట్ చేసి నోట్ చేసి పలానా పదం దీనికి వచ్చింది, పలానా దీనికి వచ్చింది బయలు అంటారు. ఇంకా 10 రోజులు ముందుకు ఉంది అంటే ఇంకొక 10 పేజీలు.